డియర్ స్టూడెంట్స్, మనం కరెంట్ ఎలక్ట్రిసిటీ అనే లెసన్ చెప్పుకున్నాం. ఇప్పుడు చాప్టర్ 13 మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఇది కొంచెం డిఫికల్ట్ టాపిక్ అని చాలా మంది భయపడుతుంటారు, కానీ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. జాగ్రత్తగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఇన్ ది ప్రీవియస్ చాప్టర్ ఆన్ ఎలక్ట్రిసిటీ we learned about the heating effects of electric current. ఇంతకు ముందు చాప్టర్లో మనం ఏం నేర్చుకున్నాం? ఒక వైర్లో నుంచి కరెంట్ పాస్ అవుతుంటే ఆ వైరు క్రమంగా వేడెక్కుతుంది. అలా వేడెక్కడమే హీటింగ్ ఎఫెక్ట్ అంటే అని నేర్చుకున్నాం. ఇంకా కూడా ఏం నేర్చుకున్నామంటే అన్ని వైర్లు ఒకే రకంగా వేడెక్కవు, ఒక్కొక్క వైరు ఒక్కొక్క రకంగా హీట్ అవుతుందని కూడా మనం నేర్చుకున్నాం. వాట్ కుడ్ బి ద అదర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్? ఇంకేమైనా ఎఫెక్ట్స్ ఉన్నాయా? ఒక వైర్లో నుంచి కరెంట్ పాస్ అవుతుంటే ఆ వైర్ హీట్ ఎక్కడమేనా, ఇంకేమైనా ఎఫెక్ట్స్ ఉన్నాయా అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోయేది అనమాట. ఒక వైర్లో నుంచి కరెంట్ పాస్ అవుతుంటే హీట్ ఎక్కడమే కాకుండా వేరేవి కూడా ఉన్నాయి. వీ నో దట్ an electric current carrying wire behaves like a magnet. Let us perform the following activity to reinforce it. మనకు ఒక ముఖ్యమైన విషయం తెలుసు. ఏంటంటే ఒక వైర్లో నుంచి కనుక కరెంట్ పాస్ అవుతుంటే, ఇదే కదా వైరు, దీంట్లో నుంచి కరెంట్ పాస్ అవుతుంటే అప్పుడు దీన్ని ఊరికే వైర్ అనకూడదు, కరెంట్ క్యారీయింగ్ వైర్ అనాలి. కరెంట్ క్యారీయింగ్ వైర్, ఈ వైర్ కాస్త ఒక మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. దాన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక చిన్న యాక్టివిటీని కూడా చేద్దాం. అది యాక్టివిటీ 13.1 అనమాట. అదేంటో చూద్దాం. టేక్ ఏ స్ట్రైట్ థిక్ కాపర్ వైర్. ఇదే కాపర్ వైర్, దాని పేరేంటి? XY. అంటే XY అనే 2 పాయింట్స్ మధ్య ఒక స్ట్రైట్గా ఉండే కాపర్ వైర్ని పెట్టామన్నమాట. ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. ఇక్కడ ఎలక్ట్రిక్ సర్క్యూట్ కూడా ఉంది. అంటే ఈ కాపర్ వైర్ని తీసుకొచ్చి ఇదిగో ఒక స్విచ్ కనెక్ట్ చేసాం, ఒక బ్యాటరీ కనెక్ట్ చేసాం, తర్వాత అమ్మీటర్ ఉంది, ఒక రెసిస్టెన్స్ ఉంది. ఓవరాల్గా ఇదంతా కూడా ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనమాట. ఆ ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఒక కాపర్ వైర్ అనేది స్ట్రైట్గా ఉంది. ఓకే, ది వైర్ XY ఈజ్ కెప్ట్ పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ ఆఫ్ ది పేపర్. నిటారుగా పైకి ఉందనుకోండి, పేపర్ ఇట్లా హారిజాంటల్గా ఉంటే నేను చూపిస్తున్నట్టు ఆ వైర్ నిటారుగా ఉందన్నమాట. హారిజాంటలీ ప్లేస్ ఏ స్మాల్ కంపాస్ నీడిల్ ఓకే టు ది కాపర్ వైర్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇట్లా ఒక పేపర్ లాంటిది ఒకటి పెట్టేసి దాని మీద ఒక చిన్న కంపాస్ నీడిల్ని పెట్టు హారిజాంటల్గా. పాస్ ది కరెంట్ త్రూ ది సర్క్యూట్ బై ఇన్సర్టింగ్ ది కీ ఇన్ టు ది ప్లగ్. ఈ స్విచ్ని ఆన్ చేయి. స్విచ్ని ఆన్ చేయగానే కరెంట్ అనేది పాస్ అవుతుంది ఈ వైర్లో నుంచి. అప్పుడు నువ్వేం చేస్తావంటే ఇక్కడ కంపాస్ నీడిల్ ఒకటి పెట్టున్నావు కదా, ఆ నీడిల్ ఏమైనా డిఫ్లెక్ట్ అవుతుందేమో గమనించు. డిఫ్లెక్ట్ అవ్వటం అంటే ప్రక్కకు అలా తిరగటం అన్నమాట. అది డెఫినెట్గా ఈ కంపాస్ నీడిల్ అనేది ప్రక్కకు డిఫ్లెక్ట్ అవుతుంది. దాని నుంచి నీకేమర్థమవుతుందంటే కంపాస్ నీడిల్ ఎప్పుడు డిఫ్లెక్ట్ అవుతుంది? దానికి దగ్గరలో ఏదైనా మ్యాగ్నెట్ ఉంటే కదా అది డిఫ్లెక్ట్ అయ్యేది. కాబట్టి ఇది డిఫ్లెక్ట్ అవుతున్నదంటే అర్థం ఏంటంటే ఈ దానికి సమీపంలో ఒక మ్యాగ్నెట్ ఉన్నట్టు ఈ కరెంట్ క్యారీయింగ్ వైరే ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేసింది. ఇదే ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేసింది అనమాట. ఓకేనా? సో అది ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి యాక్టివిటీ. We see that the needle is deflected. What does it mean? ఈ నీడిల్ డిఫ్లెక్ట్ అయింది అంటే దాని అర్థం ఏంటి? అర్థమేముంది, కరెంట్ క్యారీయింగ్ వైర్ అనేది ఒక మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది అనేదే దాని అర్థం. అంటే ఈ కరెంట్ క్యారీయింగ్ వైర్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని క్రియేట్ చేసింది. ఒక వైర్లో నుంచి కరెంట్ పాస్ అవుతున్నప్పుడు హీటింగ్ ఎఫెక్టే కాకుండా మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ కూడా క్రియేట్ అవుతుందని తెలిసిపోయింది. Thus we can say that electricity and magnetism are interlinked to each other. అంటే వైర్లో నుంచి కరెంటు పాస్ అయితే తన చుట్టూ మ్యాగ్నెటిజంను క్రియేట్ చేయొచ్చు. అలానే మన దగ్గర ఒక మ్యాగ్నెట్ ఉంటే దాని నుంచి కరెంటును తయారు చేయొచ్చు. చూసారు, ఈ రెండు ఒకదానికొకటి కాన్వర్స్ ఎఫెక్ట్స్. మన దగ్గర కరెంట్ ఉంటే మ్యాగ్నెట్ను తయారు చేసుకోవచ్చు. ఎలా?
కరెంట్ క్యారింగ్ వైర్ బిహేవ్స్ లైక్ ఏ మ్యాగ్నెట్ అని చెప్తున్నా కదా ఇప్పుడు. అలా కాకుండా మన దగ్గర ఒక మ్యాగ్నెట్ ఉంటే దాని నుంచి కరెంటును కూడా తయారు చేసుకోవచ్చు. అదే ఫారడేస్ లాస్ అంటారు, దీని తర్వాత వస్తుంది. ఇన్ దిస్ చాప్టర్ వీ విల్ స్టడీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అండ్ సచ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎఫెక్ట్స్. ఈ ఎఫెక్ట్స్నే నేర్చుకుంటాం. అంటే కరెంటు వల్ల మ్యాగ్నెటిజం ఎట్లా వస్తుంది, మ్యాగ్నెటిజం వల్ల కరెంట్ ఎట్లా వస్తుంది, ఆ రెండు ఒకదానికోటి ఇంటర్లింక్డ్. We shall also study about electromagnets and electric motors which involve the magnetic effects of electric current. ఇంకా మనం ఏం నేర్చుకుంటామంటే ఎలక్ట్రోమాగ్నెట్ అంటే ఏంటి, ఎలక్ట్రోమాగ్నెట్ అంటే ఏం లేదు, ఈ కరెంటు పాస్ అవుతున్నంతసేపు అది ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. అర్థమవుతుందా? కరెంటు పాస్ అవ్వటం ఆగిపోతే అది మ్యాగ్నెటిజంని కోల్పోతుంది అనమాట. అలాంటి పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ని మనం క్రేన్స్ వాటిలో ఉపయోగిస్తాం, నదుల్లో కార్లు పడిపోయినప్పుడు తీయటానికి. ఓకే, ఇంకా ఎలక్ట్రిక్ మోటార్స్లో కూడా ఇవి ఉంటాయి అన్నమాట. ఎలక్ట్రిక్ జనరేటర్స్లో కూడా ఈ ఎఫెక్ట్స్ అనేవి మనం ఉపయోగిస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ హాన్స్ క్రిస్టియన్ ఆయర్స్టేడ్ అనే అతను సైంటిస్ట్, ఇతనే అనమాట హాన్స్ క్రిస్టియన్ ఆయర్స్టేడ్. చూసారా, గ్రేట్ సైంటిస్ట్. అతను ఏ టైంలో ఉన్నాడంటే 1777 నుంచి 1851 మధ్యలో ఉన్నాడు ఆయర్స్టేడ్ అనే సైంటిస్టు. హాన్స్ క్రిస్టియన్ ఆయర్స్టేడ్ వన్ ఆఫ్ ది లీడింగ్ సైంటిస్ట్ ఆఫ్ ది 19th century. 19వ శతాబ్దంలో చాలా గొప్ప సైంటిస్ట్ ఇతను. ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ అండర్స్టాండింగ్ ఎలక్ట్రోమాగ్నెటిజం. ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే ఎలక్ట్రిసిటీ వల్ల మ్యాగ్నెటిజం రావటమే ఎలక్ట్రోమాగ్నెటిజం. అర్థమవుతుందా? అంటే ఎలక్ట్రిసిటీ వల్ల మ్యాగ్నెటిజం వస్తుంది కాబట్టి అది ఎలక్ట్రోమాగ్నెటిజం. ఓకే, దాని గురించి ఇతను చాలా నీట్గా చెప్పాడు మనకి. నెక్స్ట్ ఇంకా ఏంటి, ఇన్ 1820 హీ యాక్సిడెంటలీ డిస్కవర్డ్ దట్. అప్పుడు అతనికి ఒక ముఖ్యమైన విషయం అనుకోకుండా తాటసపడింది. ఏంటది? ఏ కంపాస్ నీడిల్ గాట్ డిఫ్లెక్టెడ్ వెన్ అన్ ఎలక్ట్రిక్ కరెంట్ పాస్డ్ త్రూ ఏ మెటాలిక్ వైర్ ప్లేస్డ్ నియర్ బై. అర్థమైందిగా మీకు? దగ్గరలో ఇట్లా కరెంటు పాస్ అవుతున్న వైర్ ఒకటి ఉంది, దాని దగ్గరలో కంపాస్ నీడిల్ ఒకటి ఉంటే అనుకోకుండా ఈ కంపాస్ నీడిల్ ప్రక్కకి ఇలా డిఫ్లెక్ట్ అయింది. అరే ఎందుకు డిఫ్లెక్ట్ అయింది ఇట్లా అని ఆలోచించాడు. ఓహో, ఈ కరెంట్ క్యారింగ్ వైర్ అనేది ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేసింది అనేది వచ్చేసింది అతనికి. ఓకేనా? అది నెక్స్ట్ ఇంకేంటి ఇక్కడ, త్రూ దిస్ అబ్జర్వేషన్ ఆయర్స్టేడ్ షోడ్ దట్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం వర్ రిలేటెడ్ ఫినామినా. ఈ రెండు ఒకదానికి కూడా సంబంధం ఉన్నాయి, ఎలక్ట్రిసిటీకి మ్యాగ్నెటిజానికి. హిజ్ రీసెర్చ్ లేటర్ created technological such as the radio, television and fiber optics. ఎప్పుడైతే ఇతని రీసెర్చ్ చేశాడో, చాలా కీలకమైన రీసెర్చ్ కాబట్టి ఇది, తర్వాత టెక్నాలజీస్ ఏమేంటి, రేడియోలో, టెలివిజన్లో, ఆప్టికల్ ఫైబర్స్లో, వాటన్నిటిలో కూడా ఇతని టెక్నాలజీ బాగా పనిచేసింది. అందుకనే ది యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఈజ్ నేమ్డ్ ది ఆయర్స్టేడ్ ఇన్ హీజ్ ఆనర్. అంటే ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అంటే దాన్ని హెచ్ అని డినోట్ చేస్తారు. దానికి సిజిఎస్ యూనిట్ ఏంటంటే ఆయర్స్టేడ్. ఇదే ఆయర్స్టేడ్ అంటే ఇక్కడ రాసింది చూడండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ని ఏ లెటర్తో డినోట్ చేస్తారు, క్యాపిటల్ హెచ్. దానికి సిజిఎస్ యూనిట్ ఏంటి, ఆయర్స్టేడ్. ఎందుకని పేరు పెట్టారు, ఈ సైంటిస్టుని మనం మర్చిపోకుండా ఉండటం కోసం అలా పేరు పెట్టారు. ఓకే, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. ఇప్పుడు మనం కంపాస్ బాక్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. కంపాస్ నీడిల్ అన్న ఇదే అనమాట. ఇందులో ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో ఒక చిన్న మ్యాగ్నెటిక్ నీడిల్ ఉంటుంది. ఆ మ్యాగ్నెటిక్ నీడిల్ ఒక చిన్న వర్టికల్ పిన్ మీద అటు ఇటు తిరుగుతుంటుంది అనమాట, చాలా ఫ్రీగా ఉంటుంది అది. ఒక చేప పిల్ల ఎలా అయితే నీళ్ళల్లో ఫ్రీగా మూవ్ అవుతుందో ఇది కూడా అలానే ఫ్రీగా మూవ్ అవుతుంది. ఇలాంటి కంపాస్ బాక్స్ని తీసుకొచ్చి మనం స్వేచ్ఛగా కనుక ఒక ప్లేస్లో పెడితే ఈ మ్యాగ్నెటిక్ నీడిల్ అటు ఇటు అటు ఇటు ఊగి ఫైనల్గా భూమి యొక్క నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్స్లో, ఎర్త్ నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్స్లో రెస్ట్లోకి వస్తుంది అనమాట.
అంటే ఈ కంపాస్ నీడిల్ ఎటు రెస్ట్లోకి వచ్చిందో అదే నార్త్ సౌత్ డైరెక్షన్. ఎర్త్ యొక్క నార్త్ వైపు ఉండేది నార్త్ పోల్ అనమాట. ఎర్త్ యొక్క సౌత్ వైపు ఉండేది సౌత్ పోల్. సో ఈ రెండు ఎప్పుడైతే తెలిసినాయో ఈస్ట్ వెస్ట్ కూడా చెప్పేస్తాం మనం. అది పరిస్థితి. ఓకేనా? ఇది కంపాస్ నీడిల్ అంటే. మరి ఇక్కడ దీన్ని తీసుకొచ్చి ఒక మ్యాగ్నెట్ పక్కన పెట్టామనుకో, ఆటోమేటిక్గా ఆ మ్యాగ్నెట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ దీని మీద ఉంటుంది. అంతే కదా? అంటే నేను ప్రక్కనే తీసుకొచ్చి ఒక చిన్న మ్యాగ్నెట్ పెట్టా. ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఈ మ్యాగ్నెట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ దీని మీద పడుతుంది. అంటే ఈ మ్యాగ్నెట్ చుట్టూరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఈ మ్యాగ్నెట్ చుట్టూరు ఇలా దాని యొక్క ఫీల్డ్ ఉంటుంది. ఫీల్డ్ అంటే దాని ప్రభావం. ఆ ఫీల్డ్లో ఇది ఉంది కదా, అందువల్ల ఏమవుతుంది? మ్యాగ్నెట్కి 2 పోల్స్ ఉంటాయి కదా, అందువల్ల ఈ సౌత్ పోల్ ఏం చేస్తుందంటే నార్త్ పోల్ని తన వైపుకు లాగుతుంది, అట్రాక్ట్ చేస్తుంది. ఈ నార్త్ పోల్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఉండే సౌత్ పోల్ని తన వైపుకు లాక్కుంటుంది. సో దీని మీద ఫోర్సెస్ పనిచేసి ఇది డిఫ్లెక్ట్ అవుద్ది అనమాట కంపాస్ నీడిల్. అర్థమవుతుందా? అంటే ఒక ఫీల్డ్ ఉందనుకోండి, ఇదే ఫీల్డ్ లైన్స్, ఇది ఫీల్డ్ లైన్స్ లేకపోతే ఫీల్డ్ అనుకోండి. నువ్వు ఒక మ్యాగ్నెటిక్ నీడిల్ని ఇలా పెడితే దీని నార్త్ పోల్ మీద ఒక ఫోర్సు, సౌత్ పోల్ మీద ఇంకొక ఫోర్సు పనిచేస్తాయి. ఈ 2 ఫోర్సులు ఈక్వల్గా ఉంటాయి, ఆపోజిట్గా ఉంటాయి. అందువల్ల ఈ చిన్న మ్యాగ్నెటిక్ నీడిల్ అనేది ఈ 2 ఫోర్సుల ప్రభావానికి లోనవుతుంది. ఈ 2 ఫోర్సుల్ని కలిపి టార్క్ అంటారు. TORQUE. టార్క్ అంటే ఏం లేదు, ఒకే బాడీ మీద 2 ఈక్వల్ ఫోర్సెస్ ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తే దాన్ని టార్క్ అంటారు. అందువల్ల ఈ కంపాస్ నీడిల్ అనేది తిరుగుతుందన్నమాట. మీరు కావాలంటే ఒక తాళపు చెవిని తీసేది ఊహించుకోండి. తాళపు చెవిని ఎలా తీస్తారు మీరు? ఇలా మనం ఒక ట్యాప్ని తిప్పేటప్పుడు కానీ లేకపోతే ఒక డోర్ని ఓపెన్ చేసేటప్పుడు కానీ ఈ వేలుతో ఇలా పైకి అంటాం, ఈ వేలుతోటి క్రిందికి అంటాం. అప్పుడు ఆటోమేటిక్గా దీని మీద 2 ఫోర్సులు ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తున్నట్టే కదా. అదే కదా టార్క్ అంటే. ఆటోమేటిక్గా ఇది రొటేట్ అవుద్ది. అలానే ఇక్కడ ట్యాప్ కూడా ఇటువైపు ఇలా లాగుతాం, అటువైపు అట్నెడతాం, అంతే కదా. అప్పుడు డెఫినెట్గా దీని మీద టార్క్ పనిచేసి ఇది రొటేట్ అవుతుంది అనమాట. అది ప్రొసీజర్. సో ఇప్పుడు మీకు కంపాస్ నీడిల్ అంటే తెలిసిపోయింది. అండ్ ఇంకొక విషయం కూడా, మ్యాగ్నెటిజంలో లైక్ పోల్స్ అనేవి రెపల్ అవుతాయి, అన్లైక్ పోల్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి, అంతే కదా. ఒకే రకమైన పోల్స్ ఒకదాన్నొకటి వికర్షించుకుంటాయి. నార్త్ పోల్ ఏం చేస్తాయి? రెపల్ అవుతాయి. అదే నార్త్ పోల్ సౌత్ పోల్ అయితే అట్రాక్ట్ అవుతాయి. ఓకే. వై డస్, ఇక్కడ క్వశ్చన్స్. Why does a compass needle get deflected when brought near a bar magnet? ఒక బార్ మ్యాగ్నెట్ దగ్గరికి కంపాస్ నీడిల్ని తీసుకొని వస్తే ఎందుకని అది డిఫ్లెక్ట్ అవుతుంది? ఇది కదా బార్ మ్యాగ్నెట్. ఈ బార్ మ్యాగ్నెట్లో ఇదేంటిది? నార్త్ పోల్ కదా, ఇదేంటిది? సౌత్ పోల్ కదా. ఇలాంటి బార్ మ్యాగ్నెట్ చుట్టూరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కదా, దాని దగ్గరికి మనం ఒక కంపాస్ నీడిల్ని తీసుకొని వచ్చాం. ఇది ఒక బాక్స్ అనమాట. దాని మధ్యలో సన్న కంపాస్ నీడిల్ ఉంది. దాని నార్త్ పోల్ మీద సౌత్ పోల్ మీద 2 ఫోర్సులు పనిచేస్తాయి. నార్త్ పోల్ మీద ఒక డైరెక్షన్లో ఫోర్స్ పనిచేస్తే సౌత్ పోల్ మీద అంతే ఫోర్సు ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తుంది అనమాట. దేనివల్ల అంటే ఈ మ్యాగ్నెట్ వల్లనే ఈ 2 ఫోర్సులు పనిచేస్తాయి. ఈ 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ ప్యారల్గా ఉంటాయి. అంటే ఈ రెండింటిని కపుల్ అంటారనమాట. ఏ బాడీ మీద అయినా కపుల్ పనిచేస్తే అది రొటేట్ అవుద్ది. సో అందువల్లనే ఈ మ్యాగ్నెటిక్ నీడిల్ అనేది రొటేట్ అవుతుంది. ఓకేనా? అదే మన ఆన్సర్. నెక్స్ట్ యాక్టివిటీ 13.2. ఫిక్స్ ఏ షీట్ ఆఫ్ వైట్ పేపర్ on a drawing board using some adhesive material. ఇదే వైట్ పేపర్. ఈ వైట్ పేపర్ మీద ఏం చేసాం మనం? జాగ్రత్తగా ఈ వైట్ పేపర్ని బోర్డుకు ఫిక్స్ చేసామంటే మన టేబుల్ ఉంటుంది కదా, టేబుల్ మీద 4 వైపులా 4 గుండు సూదులు గుచ్చినట్టయితే పిన్స్, లేకపోతే ఏదైనా అడసివ్ మెటీరియల్ తోటి దీన్ని ఫిక్స్ చేసేసాం వైట్ పేపర్ని.
తర్వాత దీని మీద మధ్యలో బార్ మ్యాగ్నెట్ ఒకటి పెట్టామన్నమాట. తర్వాత పెట్టిన తర్వాత చుట్టూరు ఐరన్ ఫైలింగ్స్ని స్ప్రింకిల్ చేసాం. అంటే ఇనుప రజను, సన్న ఇనుప రజను, ఇనుప పొట్టు అనుకోండి, దాన్ని స్ప్రింకిల్ చేసాం, చల్లామన్నమాట. తర్వాత నెక్స్ట్ ఏం చేసామంటే ఇది నెమ్మదిగా దీన్ని ట్యాప్ చేస్తూ ఉన్నాం. ఈ బోర్డు ట్యాపింగ్ అంటే తడుతూ ఉన్నాం. అప్పుడు ఈ ఐరన్ ఫైలింగ్స్ అన్ని కొంచెం ఎగిరి ఒక షేప్లోకి అరేంజ్ అయిపోయినాయి. ఆ షేప్ని జాగ్రత్తగా నువ్వు అబ్జర్వ్ చేయి. అది ఎట్లా పడితే అట్లా కాకుండా ఒక పద్ధతిలో ఓరియంట్ అయినాయి, అంటే అమర్చబడినాయి అనమాట ఈ ఐరన్ ఫైలింగ్స్ అన్ని. అది ఇక్కడ మనం చేసినటువంటి యాక్టివిటీ. ది ఐరన్ ఫైలింగ్స్ అరేంజ్ themselves ఇన్ ఏ ప్యాటర్న్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. ఈ ఐరన్ ఫైలింగ్స్ అన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం అమర్చబడ్డాయి ఈ బొమ్మలో చూపినట్టుగా. వై డు ది ఐరన్ ఫైలింగ్స్ అరేంజ్ ఇన్ సచ్ ఎ ప్యాటర్న్? ఎందుకని అవన్నీ కూడా ఇలా ఒక ప్యాటర్న్గా ఎందుకని అమర్చబడ్డాయి? కారణం ఏంటి అంటే ఐరన్ ఫైలింగ్స్ అన్ని కూడా చిన్న చిన్న మ్యాగ్నెట్స్ కదా, వాటన్నిటి మీద బలం పనిచేసింది. ఈ పెద్ద మ్యాగ్నెట్ వల్ల, ఇది కదా పెద్ద మ్యాగ్నెట్, దానివల్ల ఈ చిన్న చిన్న ఐరన్ ఫైలింగ్స్ అన్ని చిన్న చిన్న మ్యాగ్నెట్స్ కదా, ఫోర్స్ పనిచేసి అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఓరియంట్ అయినాయి. ది మ్యాగ్నెటిక్ ఎగ్జర్ట్స్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ది రీజియన్ సరౌండింగ్ ఇట్. అంటే ఈ మ్యాగ్నెట్ అనేది తన యొక్క ప్రభావాన్ని చుట్టూరు కొంత ప్రదేశం వరకు చూపిస్తుంది. అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే. దేర్ ఫోర్ ది ఐరన్ ఫైలింగ్స్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్. చెప్పాను కదా, సన్న సన్న ఇనుపరజను ఖచ్చితంగా బలానికి లోనవుతుంది. ది ఫోర్స్ దస్ ఎగ్జర్టెడ్ మేక్స్ ఐరన్ ఫైలింగ్స్ టు అరేంజ్ ఇన్ ఏ ప్యాటర్న్. దాని మీద పనిచేసిన ఫోర్స్ వల్లే అవన్నీ కూడా ఒక పద్ధతిలో అమర్చబడ్డాయి. ది రీజియన్ సరౌండింగ్ ఏ మ్యాగ్నెట్ ఇన్ విచ్ ది ఫోర్స్ ఆఫ్ ది మ్యాగ్నెట్ కెన్ బి డిటెక్టెడ్ ఈ సెట్ టు హ్యావ్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ బార్ మ్యాగ్నెట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంత దూరం వరకు అయితే పనిచేస్తుందో దాని చుట్టూరు, ఆ ప్లేస్, ఆ స్పేస్ మొత్తాన్ని కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. ది లైన్స్ అలాంగ్ విచ్ ది ఐరన్ ఫైలింగ్స్ themselves రిప్రజెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. ఈ ఐరన్ ఫైలింగ్స్ అన్ని ఒక లైన్లలో అమర్చబడ్డాయి. అంటే అవి ఏమి స్ట్రైట్ లైన్ కాదు, వక్రరేఖలు. అవన్నీ కూడా మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటారు, అయస్కాంత బలరేఖలు అంటారు. ఎక్కడ పడితే అక్కడ ఉంటాయా? ఉండవు అవి. ఈ మ్యాగ్నెట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు అయితే ఉంటుందో అదే కదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే. ఆ ఫీల్డ్ లోపలే ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ఉంటాయి. మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే అక్కడ ఫీల్డ్ ఉన్నట్టు. మ్యాగ్నెటిక్ లైన్స్ లేవు అంటే అర్థం ఏంటంటే అక్కడ ఎట్లాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదని అర్థం. ఓకేనా? ఆర్ దేర్ అదర్ వేస్ ఆఫ్ అప్టైనింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అరౌండ్ ఏ బార్ మ్యాగ్నెట్? ఇంకేమైనా పద్ధతిలో మనం ఈ ఫీల్డ్ లైన్స్ని మనం గీయగలమా? ఎస్, గీయచ్చు. యూ కెన్ యువర్ సెల్ఫ్ డ్రా ది ఫీల్డ్ లైన్స్. ఇక్కడ ఏవో ఐరన్ ఫైలింగ్స్ అన్ని తమకు తామే అలా అమర్చబడ్డాయి కదా, అది మనం కదా మ్యాగ్నెటిక్ లైన్స్ అంటున్నాం. ఇప్పుడు మనమే డ్రా చేద్దాం. ఎలా డ్రా చేస్తాం చూడండి జాగ్రత్తగా. టేక్ ఏ స్మాల్ కంపాస్ అండ్ బార్ మ్యాగ్నెట్. నీకు కావాల్సినవి ఏం కావాలంటే ఒక బార్ మ్యాగ్నెట్ కావాలి, ఒక చిన్న కంపాస్ నీడిల్ కావాలి. కంపాస్ నీడిల్ అంటే నీకు తెలుసు కదా, ఒక చిన్న బాక్స్ మాదిరి ఉంటుంది, దాని మధ్యలో ఒక అయస్కాంత సూచిక ఉంటుంది. అయస్కాంత సూచిక ఫ్రీగా అటు ఇటు తిరగటానికి వీలుగా ఉంటుందన్నమాట. సో ఒక అయస్కాంత బార్ మ్యాగ్నెట్ ఒకటి కావాలి, ఒక మ్యాగ్నెటిక్ నీడిల్ కావాలి. ప్లేస్ ది మ్యాగ్నెట్ ఆన్ ఏ షీట్ ఆఫ్ వైట్ పేపర్. వైట్ పేపర్ మీద దీన్ని పెట్టేసి ఈ మ్యాగ్నెట్, ఇదే ఈ బార్ మ్యాగ్నెట్ని ఏదో సరే ఈ పేపర్ని ఫిక్స్ చేసి మార్క్ ది బౌండరీ ఆఫ్ ది మ్యాగ్నెట్. దీని చుట్టూరు పెన్సిల్ తోటి దాని బౌండరీ గీసుకో. ప్లేస్ ది కంపాస్ నియర్ ది నార్త్ పోల్ ఆఫ్ ది మ్యాగ్నెట్. ఈ నార్త్ పోల్ ఉంటుంది కదా, దాని దగ్గర ఈ కంపాస్ని తీసుకొచ్చి పెట్టు. ఇట్లా పెట్టు, నేను చూపించినట్టు. ఇది కదా బార్ మ్యాగ్నెట్, దాని దగ్గర ఏం చేస్తామంటే కంపాస్ని తీసుకొచ్చి పెట్టేసి ఇలా పెట్టు. కంపాస్ని పెట్టంగానే కంపాస్లో ఉండే ఆ నీడిల్ అలా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ సౌత్ పోల్ వస్తుంది. ఎందుకని అంటే సౌత్ పోల్ నార్త్ పోల్ అట్రాక్ట్ చేసుకుంటాయి, ఇటు పక్కకు నార్త్ పోల్ వస్తుంది. నువ్వేం చేస్తావు అంటే చిన్న పెన్సిల్ తీసుకొని ఈ వైపు చుక్క పెట్టుకో. తర్వాత దీన్ని తీసేయి, దీన్ని ఈ కంపాస్ని తీసేసి మరలా ఇక్కడ పెట్టుకో. ఎలా పెట్టుకోవాలంటే ఆ కంపాస్ యొక్క
ఒక పోల్ ఇటు ఉండాలి, ఇంకొక పోల్ ఎటున్నా ఉండని, అట్లా పెట్టుకో. ఓకేనా? అంటే ఇందాక పెట్టిన చుక్క దగ్గరికి రావాలి పోలు. ఆ తర్వాత ఈ వైపున మరలా ఒక డాట్ పెట్టుకో పెన్సిల్తో. మరలా కంపాస్ని రిమూవ్ చేయి, కంపాస్ని ఇక్కడ పెట్టు. ఎలా? కంపాస్ యొక్క ఒక ఎండ్ ఈ డాట్ దగ్గర ఉండాలి, రెండో ఎండ్ ఎటైనా ఉండని, అక్కడ ఒక చుక్క పెట్టుకో. అలా ఓవరాల్గా నువ్వేం చేసావంటే ఇట్లా బార్ మ్యాగ్నెట్ ఉంటే ఇక్కడ ఒక చుక్క, ఇక్కడ ఒక చుక్క, ఇక్కడ ఒక చుక్క అలా పెట్టుకుంటూ వచ్చావు అనమాట. తర్వాత ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. ఈ డాట్స్ని స్మూత్గా పెన్సిల్ తోటి మామూలుగా స్కేల్ ఉపయోగించకుండా స్మూత్గా కలిపేసే ఒక కర్వ్ వస్తుంది. ఆ కర్వే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. ఈ మ్యాగ్నెటిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ అనేది నార్త్ పోల్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైనల్గా సౌత్ పోల్లోకి ఎండ్ అయిపోతుంది. ఇంకొక మ్యాగ్నెటిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ కూడా గీయచ్చు. ఏముంది, ఇక్కడ పెట్టుకో కంపాస్ని, అప్పుడు ఇటు ఇటు చుక్కలు పెట్టుకో, మరలా ఇటు పెట్టుకో, అప్పుడు ఇంకొకటి కూడా వస్తుంది. చూడు ఇక్కడ ఎన్ని వచ్చినాయో గమనించండి మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి. ఇగో అన్ని నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వైపు వెళ్తుంటాయి అనమాట. ఇదిగో ఇక్కడ ఉంది నార్త్ పోల్, నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వైపు. సో మ్యాగ్నెటిక్ లైన్స్ అన్నీ కూడా కర్వ్స్, ఫస్ట్ వక్రరేఖలు, స్మూత్ కర్వ్స్, అవన్నీ కూడా నార్త్ పోల్ నుంచి స్టార్ట్ అయ్యి సౌత్ పోల్కి వెళ్తూ ఉంటాయి. మరి అవి మ్యాగ్నెట్ బయట సంగతి నేను చెప్పేది. మ్యాగ్నెట్ లోపల కూడా అవి ట్రావెల్ చేస్తాయి, సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్ వైపు రివర్స్. అంటే మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి క్లోజ్డ్ కర్వ్స్. ఎందుకంటే బయట ఏమో నార్త్ పోల్ టు సౌత్ పోల్, లోపలేమో సౌత్ పోల్ టు నార్త్ పోల్. కరెక్టేనా? అలా మరి మార్క్ ది పొజిషన్ ఆఫ్ టూ ఎండ్స్, ఇదంతా నేను మీకు చెప్పేశాను. జాయిన్ ది పాయింట్స్, ఈ మార్క్ చేసిన పాయింట్స్ అన్ని ఇలా కలిపేసి నీకు మ్యాగ్నెటిక్ లైన్ అనేది వచ్చేస్తుందని మీకు చెప్పేశాను నేను. రిపీట్ ది అబౌవ్ ప్రొసీజర్. దీన్ని ఒకసారి చేసావు కదా, మరలా చేసుకుంటూ వస్తే ఇలా వచ్చేసింది అనమాట. సో ఇలా నువ్వు మాన్యువల్గా మ్యాగ్నెటిక్ లైన్స్ని డ్రా చేయొచ్చు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఎ క్వాంటిటీ దట్ హ్యాస్ బోత్ డైరెక్షన్ అండ్ magnitude. The direction of the magnetic field is taken to be the direction in which a north pole of the compass needle moves in it. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక మ్యాగ్నెట్ కనుక ఉంటే, ఇదే మ్యాగ్నెట్ కనుక ఉంటే దాని చుట్టూరు ఖచ్చితంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. ఓకే, బాగానే ఉంది. మరి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దానికి డైరెక్షన్ ఉంటుంది, ఎంతో కొంత మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. అంటే మ్యాగ్నెట్కు దగ్గరగా బలం ఎక్కువ ఉంటుంది. మ్యాగ్నెట్ నుంచి దూరంగా పోతుంటే ఈ ఫీల్డ్ యొక్క ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది. మ్యాగ్నెట్ నుంచి చాలా దూరం వెళ్ళిపోతే ఈ ఫీల్డ్ యొక్క ప్రభావం దాదాపుగా 0 అయిపోతుంది. సో దగ్గరగా ఉంటే దాని మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఉంటుంది, దూరం పోయే కొద్దీ మ్యాగ్నిట్యూడ్ తగ్గిపోతుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ రెండు ఉంటాయి. దాని డైరెక్షన్ ఏంటి అంటే, ఒక నార్త్ పోల్ స్వేచ్ఛగా ఉన్నటువంటి ఒక నార్త్ పోల్ని ఇక్కడ వదిలేసావు అనుకో, ఎక్కడ ఫీల్డ్లో ఒక చిన్న నార్త్ పోల్ని వదిలేసినట్టుగా ఊహించుకో. ఆ నార్త్ పోల్ ఏ మార్గంలో అయితే ప్రయాణిస్తుందో ఆ మార్గమే మ్యాగ్నెటిక్ లైన్ ఆఫ్ ఫోర్స్. సో మ్యాగ్నెటిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంటి అంటే, ఫీల్డ్లో ఒక ఫ్రీ నార్త్ పోల్ని వదిలేస్తే ఆ నార్త్ పోల్ ఏ పాత్లో అయితే వెళ్తుందో అదే మ్యాగ్నెటిక్ లైన్ ఆఫ్ ఫోర్స్. అవి ఖచ్చితంగా నార్త్ పోల్ నుంచి బయలుదేరి సౌత్ పోల్కి వెళ్ళిపోతాయి, మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. మ్యాగ్నెట్ బయట సంగతి, లోపల సౌత్ పోల్ టు నార్త్ పోల్. ఓకే, మీకు ఇప్పుడు దాని డైరెక్షన్ కూడా తెలిసిపోయింది కదా. ఇవి క్లోజ్డ్ కర్వ్స్ అని కూడా చెప్తున్నాడు చూడండి ఇక్కడ. ఎందుకంటే నేను ఇప్పటిదాకా మీకు చెప్పాను, బయట ఏమో నార్త్ పోల్ టు సౌత్ పోల్, లోపలేమో సౌత్ పోల్ టు నార్త్ పోల్. అందువల్ల ఇవి క్లోజ్డ్ కర్వ్స్. ఎవరైనా అడిగితే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటే క్లోజ్డ్ కర్వ్స్, అదే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటే ఓపెన్ కర్వ్స్. అవి దానికి దీనికి తేడా అదే.
మరి ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇలా క్రౌడెడ్గా ఉన్నాయి అనుకో, ఇక్కడ చూడండి అన్ని ఎంత దగ్గర 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 దగ్గర, అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నట్టు. అలా కాకుండా ఇలా దూర దూరంగా ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ తక్కువ ఉన్నట్టు. అంటే ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూద్దాం. ఇప్పుడు ఈ ప్లేస్లో చిక్కగా ఉన్నాయి, సో ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎక్కువ, అంటే ఈ మ్యాగ్నెట్ బలంగా ఆకర్షిస్తుంది దేన్నైనా. ఇదిగో ఈ ప్లేస్కి పోతే దూర దూరం అయిపోయినాయి, ఇంకా పోతే ఇంకా దూర దూరం అయిపోతాయి. అలా అయిపోతే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ తక్కువ ఉన్నట్టు. సో మ్యాగ్నెటిక్ లైన్స్ అన్నీ ఇలా క్రౌడెడ్గా ఉంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రాంగ్గా ఉన్నట్టు. ఇలా మ్యాగ్నెటిక్ లైన్స్ అన్ని అపార్ట్గా ఉంటే అక్కడ వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నట్టు లెక్క అనమాట. ఓకేనా? మ్యాగ్నెటిక్ లైన్స్ ప్యారలల్గా ఉంటే యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అర్థం. ఇప్పుడు ఇక్కడ ప్యారలల్గా లేవు కదా, ఇది నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ ప్యారలల్గా ఉన్నాయి కదా, ఇది యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అర్థం అనమాట. సో అలా అర్థం చేసుకోవాలి మనం. తర్వాత మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, ఇది ఒక మ్యాగ్నెటిక్ లైన్ ఆఫ్ ఫోర్స్, ఇది ఒక మ్యాగ్నెటిక్ లైన్ ఆఫ్ ఫోర్స్, ఇది ఇంకొకటి, ఇది ఇంకొకటి. ఏ రెండు మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఒకదానికోటి ఇంటర్సెక్ట్ కావు. ఇప్పుడు ఇది ఒక మ్యాగ్నెటిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ కదా, ఇదిగో నేను గీసి చూపిస్తున్నాను, క్లియర్గా అయింది. ఇది మ్యాగ్నెటిక్ లైన్ ఆఫ్ ఫోర్స్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎంత ఏ దగ్గర చెప్పమని అడిగారు అనుకో, ఏ అనే పాయింట్ దగ్గర. అప్పుడు నువ్వేం చేయాలంటే ఈ మ్యాగ్నెటిక్ లైన్ ఆఫ్ ఫోర్స్కి అక్కడ ఒక ట్యాంజెంట్ గీయాలి. ఆ ట్యాంజెంట్ ఎటుంటే అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అని చెప్పాలి. సో ఇప్పుడు ఒకవేళ రెండు మ్యాగ్నెటిక్ లైన్స్ ఇలా పోతూ ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ అయినాయి అని అనుకుందాం. ఇది ఒక మ్యాగ్నెటిక్ లైన్ ఆఫ్ ఫోర్స్, ఇది ఒక మ్యాగ్నెటిక్. ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఇదే. అక్కడ మొదటి దానికి ఒక ట్యాంజెంట్ గీయచ్చు, రెండో దానికి ఇంకొక ట్యాంజెంట్ గీయచ్చు. అంటే రెండు డైరెక్షన్స్ ఉన్నట్టు ఒకే ఫీల్డ్కి. ఒకే ఫీల్డ్కి రెండు డైరెక్షన్స్ ఉండడం అనేది ఇంపాసిబుల్. ఒక బస్సు ఒక్కసారి రెండు వైపులకి వెళ్తుందా? ఒక బస్సు ఒకసారి రెండు వైపులకి వెళ్ళదు కదా. అలానే ఒక పాయింట్ దగ్గర ఫీల్డ్కు రెండు డైరెక్షన్లు ఉండటం ఇంపాసిబుల్. కాబట్టి టూ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ నెవర్ ఇంటర్సెక్ట్. ఒకదానికోటి ఖండించుకోవటం అనేది జరగదు. అవి చాలా దగ్గర దగ్గర ఉండొచ్చు, క్రౌడెడ్గా ఉండొచ్చు, అంతేగాని దే నెవర్ ఇంటర్సెక్ట్. ఇఫ్ దే ఆర్ ఇమాజిన్డ్ టు బి ఇంటర్సెక్ట్, ఒకవేళ గనక అవి ఒకదానికోటి ఇలా ఇంటర్సెక్ట్ అయినట్టుగా గనక ఊహించుకుంటే, అట్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ యూ కెన్ డ్రా టూ టాంజెంట్స్. రెండు టాంజెంట్స్ని డ్రా చేయొచ్చు. సో those tangents will give you two directions to the magnetic field. It is impossible. సో అందువల్లనే అవి ఎప్పుడూ ఇంటర్సెక్ట్ కావు, క్రౌడెడ్గా అయితే ఉంటాయి. అంటే ఇప్పుడు ఏం నేర్చుకున్నాం మనం? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటో నేర్చుకున్నాం, ఫీల్డ్ లైన్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం, అవి క్రౌడెడ్గా ఉంటే ఏమవుతుందో నేర్చుకున్నాం, అపార్ట్గా ఉంటే ఏమవుతుందో నేర్చుకున్నాం. తర్వాత అవి ఇంటర్సెక్ట్ కావు అని కూడా నేర్చుకున్నాం అనమాట. అవి క్లోజ్డ్ కర్వ్స్ అని కూడా తెలుసుకున్నాం. బయటేమో నార్త్ పోల్ టు సౌత్ పోల్, మ్యాగ్నెట్ లోపలేమో సౌత్ పోల్ టు నార్త్ పోల్, అలా ఉంటాయి. సో దే ఆర్ క్లోజ్డ్ కర్వ్స్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏ లెసన్ స్టార్ట్ చేసాం? మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. అంతేనా? ఇది మీరు కేర్ఫుల్గా వినండి. పార్ట్ 2 నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. మీరు లైక్ చేయటం, షేర్ చేయటం అది చేయండి. అప్పుడప్పుడు చేస్తే కదా నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండేది. ఓకేనా? రైట్.